చూసారు కదా ఏమైందో. కాంటెక్స్ట్ కోసం ఇంకొకసారి చెప్తాను. సాయి తేజ అనే ఒక ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్ వైజాగ్లో ఫీమేల్ ఫ్యాకల్టీ నుంచి వచ్చిన వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. అండ్ దీని గురించి ఇప్పుడే న్యూస్ ఆర్టికల్స్ అన్నీ వస్తున్నాయి. జస్టిస్ కోసం కూడా కొంతమంది దే ఆర్ ఫైటింగ్, స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్, సాయి తేజ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఆ కాలేజ్ వాళ్ళు అనుకుంటా. బట్ విషయం ఏంటంటే, దీని గురించి ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్స్ వస్తున్నాయో, మీమ్స్ వస్తున్నాయో, అంటే ఎంత టాక్సిక్ అయిందంటే, ఒక మనిషి చనిపోయాడు. అది కరెక్టా కాదా, ఆ రీజన్ ఏదైతే ఉందో, ఆ నెరేటివ్ ఏదైతే ఉందో అది కరెక్టా కాదా అనేది కోర్టులు చూసుకుంటాయి అండ్ లా చూసుకుంటుంది. బట్ నువ్వు ఒక సాధారణ పర్సన్ సోషల్ మీడియా వాడుతున్నావు అండ్ నీకు ఇలాంటిది ఏదైనా కనిపిస్తే అట్లీస్ట్ చనిపోయిన మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి మినిమం నువ్వు పెడితే ఏదన్నా మంచి కమెంట్ పెట్టు, కండోలెన్సెస్ తెలియజేస్తూ, లేదా స్క్రోల్ చేయి. బట్ విక్టిమ్ షేమింగ్ వద్దు. సోషల్ మీడియా టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ అని అందరికీ ఒక క్లారిటీ ఉంది. బట్ మరీ ఇంత దిగజారిపోయి, అంటే ఏంటంటే మనం రియల్ లైఫ్లో ఏదైతే చెప్తే మనకి చెక్కేస్తారో మొత్తం అవన్నీ సోషల్ మీడియాలో పెట్టి ఆ? అంటే మనం, ఇది ఉంటది కదా, మనల్ని ఎవ్వరూ చూడనప్పుడు మనం ఎట్లుంటామో అది మన రియల్ పర్సనాలిటీ అని. అంటే ఇంత ఇంత దారుణంగా తయారయ్యారా? నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషి చనిపోయాడు అండ్ ఒక నెరేటివ్ ఉంది, ఈ రీజన్ తోటి చనిపోయాడు అని. అండ్ అది ఆల్మోస్ట్ కరెక్ట్ అని కూడా ఆ కాలేజ్లో చదివే స్టూడెంట్స్ చెప్తున్నారు. నా వేధింపులు అనేది అమ్మాయికైతే ఒకలాగా, అబ్బాయికైతే ఒకలాగా అనేది ఉండదు. అండ్ ఈ విక్టిమ్ షేమింగ్ అనేది బోత్ జెండర్స్ కి అప్లికబుల్ అవుతుంది. బట్ అమ్మాయిల వరకు వస్తేనేమో సంథింగ్ లైక్ వాళ్ళని బ్లేమ్ చేస్తూ, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ, ఆ టైంలో అమ్మాయి బయట ఎందుకుంది, ఆ డ్రెస్ ఎందుకు వేసుకునింది, ఆ అమ్మాయి ఏం చేస్తుండకపోతే వీడెందుకు చేస్తాడు అసలు ఫస్ట్ అని ఎదవ ఇది చేస్తారు. సో అమ్మాయిలు కూడా వాళ్ళు బయటకు వచ్చి ధైర్యంగా ఇలా జరిగింది, నాకు నాకు న్యాయం కావాలి అని చెప్పడానికి లేకుండా పోతుంది. ఎందుకంటే ఇట్లా విక్టిమ్ షేమింగ్ జరుగుతుంది. అండ్ అబ్బాయిల విషయంలో వస్తే మరీ దారుణంగా, లైక్ ఏదైతే జరిగిందో ఇట్ ఈస్ ఇన్హ్యూమన్. చాలా దారుణం అది. తనకి ఒకవేళ నిజంగానే అది జరుగుంటే, బికాస్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్, 21 సంవత్సరాలు ఉంటాయా తనకి, అంత ఫ్యూచర్ ఉండే వాడికి ఇట్ సంథింగ్ సో బ్యాడ్, సో హారిబుల్ హ్యావ్ హ్యాపెండ్. అండ్ కమెంట్స్ ఏంటి, వాడు గేనా, వాడి వల్ల అవ్వదా, అదే వాడి ప్లేస్లో నేను ఉండుంటేనా. అందరినీ ఇలా ఉండరు కదా, వాడి ప్లేస్లో నేను ఉండుంటే ఏం, నాకు అర్థం కావట్లేదు. దిస్ ఇస్ సో రాంగ్. విక్టిమ్ షేమింగ్, ఎవరైనా కొంచెం బుద్ధి ఉంటే, లైక్ నేను చూసాను చాలా పోస్టులు, నేను చూసిన తర్వాతే నాకు అనిపించింది అనమాట, అంటే ఇంత దారుణంగా ఎలా ఉన్నారు అని.